వెళ్ళాడు, దేవుని ఆరాధిస్తున్నాడు. ఆరాధించే వ్యక్తికి ఓ మాట చెప్తాను, నువ్వు దేవుని ఆరాధించడానికి నువ్వు నిజంగా మనసులో ఆ తృష్ణ ఉంటే, బలవంతం చేసి నెట్టే ఆరాధన కాదు నేను చెప్పేది. కొంతమంది బలవంతం చేయాలి, రా 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 అని. యాకోబు దిల్సే వెళ్ళాడు ఎక్కడికి? బేర్షబాకి వెళ్ళి ఆరాధించి నైవేద్యం అర్పించి, నీతిని రాజ్యాన్ని మొదట వెతుకున్నప్పుడు ఇవన్నీ నీకు ఇస్తాను. వెళ్ళాడు, ఆరాధించిన తర్వాత ఆ రాత్రి పడుకుండిపోయాడు. అలాంటి పరిస్థితులు ఆరాధిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఐగుప్తు యొక్క ధనభోగము, ఐగుప్తు యొక్క అధికారము, ఐగుప్తు యొక్క రాజసము, ఐగుప్తు యొక్క పవర్ అంతా కాళ్ళ కింద పెట్టి 2వ స్థానం ఇచ్చి, బేర్షబా దేవుని మందిరానికి వెళ్ళి నేను ఆరాధించుకుంటా, దేవుని ఆరాధిస్తా అని చెప్పి సాక్రిఫిషియల్ బలులు అర్పించి నైవేద్యం అర్పిస్తూ ఉంటే మనసు దేవుని ఎలా కరిగిపోయింది తెలుసా? రండి 46 2వ వర్షం. ఆ రాత్రి దర్శనముల యందు విజన్ కాదు, విజన్స్, దర్శనం కాదు, దర్శనాల సమ్మేళనము. గాడ్స్ వీక్నెస్ ఈజ్ ఆర్డెంట్ వర్షిపర్. పిచ్చిగా దేవుని ప్రేమించి ఆరాధించి బలులు అర్పించి సాక్రిఫిషియల్గా దేవుని సాక్రిఫైస్ చేసుకొని దేవునికి వచ్చి ఆరాధించే వ్యక్తి అంటే దేవునికి పిచ్చి. ఒక్క దర్శనం కాదు, ఎన్నిచ్చాడు? దర్శనముల వర్షం.